ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ సంతోషంతో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ వాక్యం సువార్తలోని ఒక గొప్ప రహస్యాన్ని బయలుపరుస్తుంది. దేవుడు మన కొరకు మానవ రూపం దాల్చి మన మధ్య నివసించి మనతో మాట్లాడడానికి వచ్చాడన్నదే గొప్ప సత్యం. సమస్తమును సృజించిన ఆ వాక్యము, ఆ దేవుని కుమారుడు మన కొరకు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన మధ్య నివసించడం అంటే మన జీవితాల మధ్య, మన బలహీనతల మధ్య, మన సమస్యల మధ్య దేవుడు స్వయంగా వచ్చి నిలుచున్నాడని అర్థం. యేసు మనకు కేవలము ఒక బోధకుడు కాదు, ఆయన కృపతో నిండిన రక్షకుడు. మనకు శిక్ష పడవలసిన చోట ఆయన కృప ఇచ్చాడు మనకి. మనము అనిశ్చితిలో ఉన్న చోట ఆయన మనల్ని సత్యంతో నడిపించాడు. ఆయనలోనే దేవుని మహిమ మనుషులకు బయలుపరచబడింది. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో లేదా ఏ కాలంలో అయినా సరే ఈ వాక్యం మనకు గుర్తు చేసేది ఏంటంటే, దేవుడు దూరంగా లేడు, మన దగ్గరే ఉన్నాడు. కృపతో సత్యంతో నిండిన ఆయన మన జీవితాల్ని మారుస్తాడు, నిరంతరము తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు వాక్యమై ఉండి మా కొరకు శరీరాన్ని ధరించుకుని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. కృపతోనూ సత్యముతోనూ నిండిన నీ సన్నిధిని మా జీవితాల్లో అనుభవించే ధన్యత మాకు దయచేయండి అయ్యా. మా బలహీనతలను మీ యొక్క బలంగా మార్చండి. మా చీకట్లలో నీ వెలుగును ప్రసరింపచేయండి. మా కుటుంబాల్లో సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదాలను నిత్యం అనుగ్రహించండి. నీ మార్గాల్లో నడిచేలా మమ్మల్ని నడిపించమని మా ప్రభు మీ ప్రియకుమారుడికైన యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.